వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ వచ్చేసి మనం మజార్ డైరీ ఫామ్కి విజిట్ చేసినాం. వీళ్ళ దగ్గర కొత్త లోడ్స్ వచ్చినాయి. ఏం లోడ్స్ వచ్చినాయి ఒకసారి తెలుసుకున్న గేదెలు అయితే ఏమున్నాయి. అస్సలాముఅలైకుం మజార్ భాయ్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. నా మీ దగ్గర ఇప్పుడు లోడ్స్ అయితే కొత్త వచ్చినాయి అని చెప్పి పిలిచారు. మన దగ్గర అయితే జాఫరాబాదీ ఉన్నది, ముర్రా ఉన్నది, బనీ కూడా ఉన్నది. ఓకే, జాఫరాబాదీ అయితే మన దగ్గర ఒక 12 యానిమల్స్ ఉంటాయి. 12 యానిమల్స్ జాఫరాబాదీ ఉంటాయి. హెవీ మిల్కర్స్. ఇది అయితే నిన్న దిగింది బండిల్ మనది. ఇవి అయితే నిన్న వచ్చినాయి. అవును, దానికి హైట్ చూడవచ్చు. హెవీ మిల్కర్స్ మొత్తం అయితే మ్యాక్సిమం ఇవి ఎన్ని లీటర్స్ వరకు ఇస్తాయి? మ్యాక్సిమం టైంకి 12 to 14 లీటర్స్ ఇచ్చేది ఉంటాయి. అంటే ఇవి తక్కువ అంటే టైంకు 9 లీటర్ ఇచ్చేది. ఓకే, తక్కువ. ఇది లాస్ట్ అంటే దీనికన్నా కిందికి రావిగా. నేను కిందకి రాదు ఈ సైజ్ అయితే. ఇది బాడీ స్ట్రక్చర్ని బట్టే పాలు వెళ్తాయా? అవును, డెఫినెట్గా. దాని బ్రీడ్ ఉన్నది, బ్రీడ్కి గుణాలు ఉన్నది. జెన్యూన్ బ్రీడ్ ఉంటే డెఫినెట్గా అంత పాలు ఇచ్చేది ఉంటాయి. ఒకవేళ మీ హైట్ చూసుకున్నా సరే, మీ హైట్ డెఫినెట్గా మీ హైట్ కన్నా మ్యాక్సిమం మీ హైట్ లెవెల్ ఉంది ఇది. అవును. ఓకే, ఇప్పుడు ఉంటాయి. ఇంకా నెక్స్ట్ లోడ్ మనది వస్తుంది, నా హైట్ పైననే ఉన్నాయి. అవును, 5 బఫెలోస్ అయితే నా హైట్ పైననే ఉన్నాయి. వచ్చే బఫెలోస్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అవి కెపాసిటీ, మిల్క్ కెపాసిటీ అదే టైంకు 12 లీటర్స్ ఇచ్చేది ఉంటాయి తమ్ముడు. దాంట్లో టైంకు 28 లీటర్స్ ఇచ్చేది, 24 లీటర్స్ ఇచ్చేది. అచ్చా, ఎక్కువ ఛానల్స్ మీద కూడా ఎక్కువ అమ్మే వాళ్ళు చెప్తున్నారు ఆ పాలే 10 లీటర్స్ 12 లీటర్స్ జాఫరాబాద్. ఇది వాడు తీసుకొచ్చింది చెత్త తీసుకొస్తున్నాడు. ఇంతది తీసుకొస్తాడు వాడు. లైఫ్లో చూడలేదు ఇంత పెద్ద బర్రె. వాడు అవగాహన కూడా లేదు ఇంత పాలు ఇస్తాయి అని. ఓకే, వాడు అరే ఎంత ఇస్తాయి ఎవరు డేర్ చేస్తున్నారు, రండి 8 రోజుల తర్వాత ఈ బర్రెలు సెట్ అయిపోతాయి, నేను చూపిస్తాను. 4 పూటలు హెవీ మిల్కింగ్ టైంకు 12 లీటర్స్ ఇచ్చేది. 8-10 రోజుల తర్వాత దమ్ ఉంటే ఇక్కడ రా, 2 పూటలు 3 పూటలు చూసుకొని పో. యూట్యూబ్ మీద చెప్పకూడదు. నీకు అవగాహన లేకుంటే ఏం లేకుంటే యూట్యూబ్ మీద నిలబడి 5 లీటర్స్ ఇస్తాయి, 6 లీటర్స్ ఇచ్చేది చెప్పడానికి వీలు లేదు. ఓకే, 30 సంవత్సరం ఊరికే ఇయ్యలేదు, ఊరికే ఇక్కడ నిలబడి చెప్తే లేదు దీనికి 10 లీటర్స్ ఇస్తాయి, 9 లీటర్స్ ఇస్తాయి, టైంకి 10 లీటర్స్ ఇస్తాయి, 12 లీటర్స్ అంటే 100% ఇచ్చేదానికి చెప్తాం. ఓకే, ఇది ఒక బరే తీసుకోవాలి అంటే 2,75,000 కావాలి మీకు. 2.5 లక్షలు పైన. ఇది అందుకోసం టైంకు 12 లీటర్స్ ఇచ్చేది ఉన్నది. నువ్వు ఆ 2 బర్రెలు అమ్మితే అది 2 బర్రెలు పాలు ఇవ్వదు, కానీ ఒక బర్రె నీకు అంత పాలు ఇచ్చేస్తుంది. అంటే ఒక బర్రె 2 బర్రెలకు మెయింటెనెన్స్ ఒక బర్రె 2:1. ఎందుకు లేదు? ఇది చిన్న రైతు పని కాదు, అవగాహన ఉన్నే రైతుల పని. డైరీ నడిపిస్తున్నారు, బీహార్ మంచి పని చేసే వాళ్ళు ఉంటేనే ఈ బర్రె పని ఇంత పాలు ఇచ్చేది. చిన్న రైతు తీసుకోపోయినాక పాలు పిండాడు. దీనికి ఇంత హెవీ మిల్కర్స్ ఉన్నాయి, మినిమం ఎంత దాని వేయాలి మనం? 5 kgs పడతాయి తమ్ముడు. 1 kg ఎక్కువ అయింది దానా. కుట్టి ఆ బర్రెలకు 5 kgs వేస్తే దీనికి 7 kgs వేస్తాం. ఇలా తిండి పెడుతున్నాం, అలా పాలు కూడా తీయచ్చు. అది 5 kgs. ప్రతి బర్రెకి 5 kgs జొన్న సొప్ప కొట్టుతో వేస్తున్నాం. దీనికి 7 kgs వేయండి. వేరే బర్రెలకు టైంకు 4 kgs దానా వేస్తున్నాం, దీనికి 5 అంటే జాఫరాబాదీలో మళ్ళీ చుడి కట్టవా అని కూడా చెప్తారు. మరి ఎందుకు ఇది పొట్టి పిల్లలు ఇస్తున్నాయి? అవును, ఇప్పుడు ఆల్రెడీ పిల్లలు లేదు. నువ్వు చెప్పు నాకు సల్మాన్, ఇది ఎందుకు ఇస్తున్నాయి పిల్లలు? నీకు ఎన్ని బర్రెలు కావాలి జాఫరాబాదీలో? నాకు ఒక వారం 100 కూడా ఇస్తా, నీకు 200 జాఫరాబాదీ కూడా బర్రెలు ఇస్తాను నేను. ఎక్కువ బర్రెలు అమ్మేది ఇండియాలో అంటే ఎక్కువ బర్రెలు ఒక్కొక్క డైరీ షెడ్లో ఉన్నది నాసిక్లో, మహారాష్ట్రలో. అంటే ఒక్కొక్క రైతుల దగ్గర అక్కడ డైరీ ఫార్మర్ దగ్గర 500 నుంచి 1,200 దాకా బర్రెలు ఉన్నది. అంటే జాఫరాబాదీ ఉన్నది ఆయన దగ్గర. జాఫరాబాదీ నాసిక్ మొత్తం మేపేది జాఫరాబాదీ మహారాష్ట్రలో. ఒక్కొక్క రైతు దగ్గర నేను చెప్తున్నా 500, 600, 700, 800, 1000 బర్రెల దాకా ఉంటాయి. ఓకే, అంత మోతాదులో పెంచే రైతులు కూడా ఉన్నారు. అదే ఉన్నది. వీళ్ళకు తెలియదు కాదు, లైఫ్ చూడలేదు, ఎక్కడ బర్రెలు వెళ్ళాలి. ఇది యూట్యూబ్లో చెప్తున్నారు కదా, ఈ హెవీ మిల్కర్స్ అయినా ఏమైనా బాడీ స్ట్రక్చర్ ఉంటే జస్ట్ ఏనుగులే అనుకుంటున్నారు, కానీ పాలియే ఇవి. ఎవరు మేపినాడు? నేను ఇస్తలేదు. ఇక్కడ నా దగ్గర డిమాండ్ లేదు. తీసుకోపోయి నేను 20 లీటర్ చెప్తే 24, 5, 7 లీటర్లు కూడా పిండుతున్నారు. డేకి 28 లీటర్స్ కూడా పిండుతున్నారు. మదర్ భాయ్ నువ్వు చెప్పి 20 లీటర్ చెప్పి ఇచ్చినా నేను 28 లీటర్స్ పిండుతున్నారు అంటున్నారు. ఇప్పుడు ఈ లోడ్ అయితే వచ్చింది, నెక్స్ట్ ఆదివారం మా ఇంకో లోడ్ వస్తుంది అన్నారు. అవును. ఛాలెంజ్ ఏంటంటే ఈ గేదెలకు బరాబర్ దాకా ఉంటే నేను డెఫినెట్గా చూపిస్తాను. నేను ఎందుకు చూపించాను లైఫ్ మిల్ అంటే దిష్టి ఎక్కువ బర్రెలకి. దిష్టి 12 లీటర్స్ చూపించినా అనుకో టైంకి 13 లీటర్స్ అమ్మ అంటాడు. అర్థమైంది కదా? అందుకోసం చెప్తున్నా, ఇక్కడ రా, తిండి ఫ్రీ, ఏం తింటావు తిను, పండుకో, నేను చూపిస్తాను నీకు పాలు.
ఇక్కడ వస్తే మరి గేదెలు కంపల్సరీ కొనాలి అనే ఇబ్బంది ఏమైనా ఉందా? నేను ముందుగానే చెప్తున్నా తమ్ముడు, అన్నలాగా లేకుంటే మేము మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకొని నా దగ్గర రా, ఫ్రీ ఫుడ్ పెడతా, పండుకోవడానికి కూడా ఫ్రీ ఇస్తా, నచ్చితే తీసుకోపో, లేకుంటే ఎట్లనే చూసుకొని వెళ్ళిపో. గేదెల గురించి తెలుసుకుని పో, ఎలా మెయింటెనెన్స్ ఎట్లుంది. మనం రైతుల కోసం ఉన్నాం తమ్ముడు, మనం ట్రేడింగ్ కోసం లేదు, దొంగ పని లేదు. మన దగ్గర వచ్చేది జెన్యూన్ బ్రీడ్, జెన్యూన్ బ్రీడ్. అర్థమైంది? బ్రీడ్ కావాలంటే మజార్ బాయ్ దగ్గర రావాలి. స్క్రాప్ అంటే వేరే, స్క్రాప్ అనేది ఎక్కడైనా వెళ్ళండి, మీ ఇష్టం, మీ డబ్బులు, మీరు ఏమైనా చేసుకోండి. డైరీ ఫామ్లో డబ్బులు పెట్టాలంటే ఆలోచించి పెట్టండి, అందుకోసం అంతే. బ్రీడ్ తీసుకుంటేనే డైరీ ఫామ్లో ముందు తమ్ముడు 30 సంవత్సరం నుంచి నేను డైరీ నడిపిస్తున్నా, కౌంటర్ నడిపిస్తున్నా, అంతా నడిపిస్తున్నా. నా అవగాహనతో నేను తీసుకొచ్చి అమ్ముతున్నా అంటే బర్రెలు నేను ఆ సైడ్ చూసే ఉన్నా. ఈ బ్రోకర్స్ చుట్టుపక్కల తీసుకొస్తేనేమో వాడు ఒక్క బర్రె కూడా లైఫ్లో మేపలేదు. వాడికి ఏం తెలుసు, ఒక రైతు బాధ ఏం తెలుసు? అవును, బ్రోకర్లు అయితే బయట ఇప్పించి చూడండి, దీని సన్ను కట్ చూడండి, నరాలు చూడండి, 100 రకాలుగా చెప్పి అమ్మేటోళ్ళు ఉన్నారు. వాడు వెనకలో ఒక బర్రె కూడా మేపినాడు, లేకుంటే వాడుకు ఒక 30-50 బర్రెలు ఉన్నాయి, వాడు బర్రెలు కూడా ఉన్నాయి, వాడు కౌంటర్ కూడా ఉన్నది, పాలు కూడా అమ్ముతున్నారంటే వాడు మాట వినండి. వాడుకు ఏమి ఒక బర్రె కూడా లేదు, ఇంటిలో 5 బర్రెలు 10 బర్రెలు కూడా లేదు, అమ్ముతున్నాడు మీకు బర్రెలు అంటే వాడికి ఏం అవగాహన ఉన్నది? వాడికి తెలుసు ఎంత పాలు ఇస్తాయి, ఎంత కాలం ఇస్తాయి, ఎంత టైం ఇస్తాయి అని. యూట్యూబ్ మీద చాలా వీడియోస్ వస్తాయి, చూసిన దానికి నమ్మొద్దు, వచ్చి చూడండి. 100% తమ్ముడు చూడొచ్చు, గేదెలు చూడండి. మన ఇప్పుడు 50+ యానిమల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనకు. టోటల్ ఇప్పుడు 120 యానిమల్స్ మన దగ్గర ఉన్నది. ఒక ముర్రా అయితే నిన్న జాఫరాబాదీ అయితే నిన్న లోడ్ వచ్చే ఉన్నది, మళ్ళీ ముర్రా లోడ్స్ 2 రేపు వచ్చే ఉన్నది. ఓకే, ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ అంటే మన వచ్చే రైతులకి నెక్స్ట్ ఆదివారం ఏమేమి లోడ్స్ వస్తున్నాయి ఒకసారి చెప్పండి. 4 లోడ్స్ ముర్రా వస్తున్నాయి, అంటే 40 బఫెలోస్ ముర్రా వస్తాయి. జాఫరాబాదీ మధ్యలోనే వస్తున్నాయి, ఒక 8 వస్తాయి జాఫరాబాదీ. ఇంకా బన్నీ 6th ఒక లోడ్ వస్తున్నాయి. నైట్ 6 వాల్యూమ్ ఎక్కువ ఉంది కదా, మరి ఎక్కువ తెప్పివచ్చు కదా. వస్తున్నాయి. ఒక ఈ వారం వెళ్ళిపోయినాక డెఫినెట్గా ఒక టైంలో 50 బఫెలోస్ అయితే దిగుతాయి. మనం లాస్ట్ వీక్లో కూడా చాలా మంది డిసప్పాయింట్ వెళ్ళిపోయారు. తమ్ముడు మనం చెత్త తీసుకురాం. నా దగ్గర కస్టమర్ 100 కూడా ఉంటే వాడుకు నా దగ్గర బ్రీడ్ ఉంటే నేను ఇస్తా. చెత్త తీసుకువచ్చి ఇది అది చెప్పి నేను నమ్మను. కస్టమర్ ఎక్కువ అని చెప్పి వెయిటింగ్ ఉంటే మంచిది, వెయిటింగ్ చేస్తేనే మంచిది. మంచి బ్రీడ్ తీసుకోపోతేనే సంసారం వాళ్ళే నడుస్తాయి. తొందరగా అంటే మళ్ళీ చెత్త ఇక్కడెక్కడ పోయి చెత్తలు తీసుకొని పోయి మళ్ళీ 4-5 నెలల తర్వాత పని టాటా బాయ్. ఇప్పుడు కూడా నేను కూడా వింటున్నా వేరే వీడియోస్ ఏమేమి ఇప్పుడు దాకా వచ్చింది, వాళ్ళు బంద్ కూడా అయిపోయినారు, క్లోజ్ కూడా అయిపోయినారు. అవును, ఒక లోడ్ తీసుకొచ్చి 2 తీసుకొచ్చి పని అయిపోయింది, థ్యాంక్ యూ వెరీ మచ్, టాటా బాయ్. రైతులు తీసుకుపోయిన వాళ్ళ దగ్గర పాలిస్తలేదు, వాళ్ళు తిరుగుతున్నారు. నిన్న కూడా నా దగ్గర ఒక 5-10 మనుషులు వచ్చారు, అడిగిపోయినారు, ఆయన ఎక్కడ ఉన్నారు, ఇక్కడే డైరీ ఉన్నది, బర్రెలు ఉన్నది అని ముర్రా అని మాకు ఇచ్చాడు. మొత్తం ఏమంటారు 30 బర్రెలు ఇచ్చేసాడు. టైంకు 2 లీటర్ కూడా లేదు, పాలు 2.5 కూడా లేదు. ఎక్కడున్నాడు వాడు, డైరీ ఎక్కడ? నాకు ఏం తెలుసు, మదర్ బైకు సొంత మదర్ బై టైం లేదు. నిన్న నేను ఇంటర్వ్యూ ఇవ్వాలి అంటే కొంచెం నాకు ఇది ఇక్కడ నొప్పి ఉన్నది, పళ్ళలో ఇంటర్వ్యూ లేదు, మీకు కూడా ఇవ్వలేదు, వేరే ఛానల్స్ కూడా ఇవ్వలేదు, లేకుంటే సండే నేను ఇచ్చేవాళ్ళు. సో జాగ్రత్తగా ఉన్నది, మీ డబ్బులు మీ ఇష్టం. మనమైతే చెప్తున్నాం, ఏం చెప్పాలి, మనం చెప్తున్నాం. మీ ఇష్టం, మీ డబ్బులు, ఎక్కడైనా పోండి, ఎక్కడైనా కొనండి, ఏమైనా చేసుకోండి. మీ సంసారం మీరు మంచిగా అయితే మీరే అవుతారు. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీ లైఫ్లోనే ప్రాబ్లమ్ వస్తున్నాయి. రెస్పాన్సిబిలిటీ మీదే. మీ డబ్బులు మీదే కాదు, నాది కాదు. నా డబ్బులు అనేది నేను తీసుకొచ్చిన, మంచి గిద్దలు తీసుకొచ్చిన, మంచి పాలు ఇచ్చేది గిద్దలు తీసుకొచ్చిన. గేదెలు చూడాలి, ఇక్కడనే ఉండండి, 2 పూటలు తీసుకొని వెళ్ళండి. సో ఇది అయితే ఏమి స్టాక్ ఉన్నది మీరు చూపించవచ్చు. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం అప్డేట్ చేస్తాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, నెక్స్ట్ ఆదివారం, ప్రతి ఆదివారం అయితే లోడ్స్ వస్తాయని చెప్తున్నారు. ఆదివారం ఎందుకంటే అందరికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరు రైతులు వచ్చే ఇక్కడ నా జాబ్ చేసే వాళ్ళు కూడా ఇక్కడ రావచ్చు, చూడవచ్చు. మీరు అన్ని యానిమల్స్ కూడా చూపించడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఆదివారం వచ్చేసి జాఫరాబాదీ, బన్నీ, ముర్రా కూడా వస్తున్నాయి. ముర్రా 4 లోడ్ వస్తుంది, బన్నీ 1. ఇంకా వచ్చే ఆదివారం హెవీ మిల్కర్స్ అంటే జాఫరాబాదీ హెవీ సైజ్ కూడా వస్తుందని చెప్తున్నారు. ఒక 6 ఫీట్ల అయితే ఒక 5 అంటే బాడీ స్ట్రక్చర్ని కూడా బట్టి పాలు వస్తాయని చెప్తున్నారు. ఆయన సవాల్ చూస్తున్నారు, ఏంటంటే నేను వచ్చిన గేదెల్లో పూటకి 12 లీటర్ ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి, వచ్చి ఎవరికైనా మీకు నమ్మకం లేదంటే వచ్చి పిండి చూసుకొని తీసుకెళ్ళొచ్చు మీరు అని చెప్తున్నారు.
ఇక్కడైతే ఎటువంటి మోసం లేదని కూడా చెప్తున్నారు, చూడొచ్చు మీరు. రేట్స్ చాలామంది అడుగుతున్నారు, రేట్ల గురించి చెప్పండి అంటే ఈ గేదె చూస్తాం ఒకటి, ఇవి ఇప్పుడు అన్నీ చూపిస్తున్నాను. ఒక గేదె చూపిస్తున్నాను, ఈ గేదె నచ్చింది, ఆ గేదె నచ్చింది అని చెప్తే ఆయన ఏం చెప్తున్నారంటే మీరు ఫామ్కి రండి, ఏ గేదె నచ్చింది చూడండి, దాని మిల్క్ చూసుకోండి, దాన్ని పట్టిన తర్వాత నేను గేదె రేట్ చెప్పడం జరుగుతుంది. దీనిలో ఆయన దగ్గర వచ్చేసి 100+ యానిమల్స్ ఉన్నాయి, దానిలో ఏ గేదె అడుగుతున్నారు, ఏ గేదె తెలుస్తుంది మనకి అని చెప్పడానికి వస్తలేదు, మాకు కన్ఫ్యూజ్ అవుతున్నాము. దీనికి ప్రతిదానికి ఒక ట్యాగ్ నెంబర్ ఉంటుంది. మనం వీడియో తీసేటప్పుడు కూడా ట్యాగ్ నెంబర్ అయితే ప్రతిదానికి అయితే మెన్షన్ చేయలేం, అది చాలా లెంతీ వీడియో అయిపోతుంది. చూసినట్టయితే మీరు రండి, ఫామ్ విజిట్ చేయండి, మొత్తం డీటెయిల్గా మనకు తెలిసిపోతుంది. మ్యాక్సిమం అన్ని దూడలు వచ్చేటట్టు చూస్తారు, ఎందుకంటే రైతు కూడా మోసపోవద్దు, దూడలు లేకుంటే కొన్ని గేదెలు పాలి అని చెప్తారు. మ్యాక్సిమం అన్ని గేదెలకైతే దూడలు ఉండేటట్టు చేస్తున్నారు. ఇది మిల్కింగ్ టైం, ఇక్కడ వర్షం కూడా చాలా పడుతుంది. వచ్చిన లోడ్లో అయితే చూసినట్టయితే ఒక్క గేదె జాఫరాబాదీ గేదెకైతే దూడ లేదు, మ్యాక్సిమం అన్ని గేదెలకైతే దూడలు కూడా ఉన్నాయి. ఇంకా జాఫరాబాదీ గేదెల్లో కూడా చూసినట్టయితే హెవీ మిల్కర్స్ అవి, ఎందుకంటే దూడలు లేకుంటే కూడా చాలా ఇబ్బంది చేస్తాయి. ఒకవేళ కంట్రోల్ కాకుంటే వీరు అలాగనే మనకు అలవాటు పడకుంటే ముందే కస్టమర్ రెడీగా ఉన్నాడు, మేము అలవాటు చేసుకుంటామంటే కూడా వీళ్ళు ఇయ్యరని చెప్తున్నారు. ఎందుకంటే అది ఆల్రెడీ మిల్క్ ఇస్తున్నా మనిషికి అలవాటు పడ్డదా, దూడ లేకుంటే పాలు ఇస్తుందా లేదా అని కూడా చూసి చేసి ఇస్తారు. ఫస్ట్ అయితే ఫామ్కి విజిట్ చేయండి అంటున్నాం. మజార్ బాయ్ చెప్పినట్టయితే ఫస్ట్ ఫామ్కి అయితే విజిట్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్టయితే అక్కడ షెడ్లో కూడా గేదెలు ఉన్నాయి, వర్షం పడుతుంది కాబట్టి అక్కడ వెళ్ళలేను నేను, దూరం నుంచే చూపిస్తాను, చూడొచ్చు మీరు.